సక్సెస్ఫుల్గా వేల్ వాచింగ్ టూర్ అయితే అయిపోయింది. ఇప్పుడు హెలికాప్టర్ టూర్ కోసం పరుగులు పెట్టాలి. Let's go out to work. So we are gonna right here. Yeah, so we're gonna do a circle from Lily said. Okay. And around. Make some turns on the way. Okay. Yeah. Where is the blue lake? Here on top of the ice. ఓకే, సో ఇల్లుసాట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఐస్ ఫియోర్డ్ అండ్ బ్లూ లేక్స్ టూర్ అనమాట. మనం కనబడుతుంది కదా చిన్న గ్లైడర్, ఆ గ్లైడర్లో వెళ్ళబోతున్నాం ఇప్పుడు. నార్మల్ ఏరోప్లేన్ కాకుండా ఇలాంటి మినీ ప్లేన్ ఎక్కడం ఫస్ట్ టైం అనమాట. మన హైట్ కంటే కూడా ఈ రెక్కలు చాలా కిందకు ఉన్నాయి, సో అందుకని వంగుని వెళ్ళాలి లోపలికి. You can take the middle seat. Can't we sit in the front? I need the weight in the back, so we Okay. need to Balance. Okay. to the right side in the middle. Okay. Over here, by your side, you have a emergency window. So first the handle, Okay. then this metal clip to the side, Okay. and then push the Okay. window up. Okay. Your life vest will be here in the seat pockets in front of you. Okay. In the ceiling, we have some air vents. You can turn them up to get some fresh cold air. And they only work when there's airflow, so Right. when we are in the air. Okay. I'll start up the engines, and then we will speak on the headsets. And you have your seatbelts. మనం కొంతసేపట్లో ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత మనకి పైలట్ మొత్తం డీటెయిల్స్ అని చెప్తాడు ఐస్బర్గ్స్ గురించి. సో దానికోసం ఈ హెడ్సెట్ పెట్టుకోవాలి, లేదంటే మనకు వినిపించదు, అంత నాయిస్ ఉంటుంది. చెవుల్లో చాలా టైట్గా, చాలా గట్టిగా ఉంది. You have to keep them out. You go. Can you hear me? They're not on yet. Yes. Oh, they're not. మన ట్రిప్లో ఇది 7వ ఫ్లైట్. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఒక పైలట్ దగ్గర కూర్చోవడం, మనోడు అలా కంట్రోల్స్ అన్ని ఎలా ఆపరేట్ చేస్తున్నాడో చూడడం భలే ఉంది. ఒక చెక్ లిస్ట్లా ఉందనుకుంటాను, ప్రతి పాయింట్ టిక్ చేసుకుంటున్నాడు మొత్తం కంట్రోల్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటని. ఇలాంటి గ్లైడర్ ప్లేన్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం నాకు. కొంచెం నెర్వస్గా కూడా ఉంది, భయం వేస్తుంది. మొత్తం మేము నలుగురమే ఇంక ఫ్లైట్లో. లెగ్ స్పేసింగ్ బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. మొత్తం ఆన్ చేసి పెట్టాడు. ఇంజిన్ హీట్ ఎక్కాలంట, హీట్ ఎక్కిన వెంటనే మన ప్రయాణం మొదలవుద్ది. ఈ మినీ ప్లేన్ రైడ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 40 minutes ఉంటుంది. యాక్చువల్ టైం ప్రకారం 3:30కి స్టార్ట్ అవ్వాలి, కానీ మన వేల్ వాచింగ్ వల్ల లేట్ అయిపోయింది కదా, సో ఒక 10 నిమిషాలు లేట్లో ఉన్నాం మనం. కానీ పర్వాలేదు, ఆల్మోస్ట్ ఆన్ టైం అని చెప్పాలి. ఈ ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టలేదు, వెంటనే టేక్ ఆఫ్ అయిపోయింది. కానీ చూసారా స్టార్ట్ అయిందో లేదో వెంటనే టర్బులెన్స్ అంటే ఊగుద్ది అనమాట. చిన్న ప్లేన్ కదా, దీనికి కుదుపు ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఏమవుద్దని నాకేమో భయం, టెన్షన్. మనం ఇప్పటి వరకు కూడా ఈ గ్రీన్లాండ్లో వీడియోస్ అన్నిట్లో ఏం చూసాం, భూమి ఎండింగ్ పార్ట్లో అలాగే సముద్రం స్టార్ట్ అయ్యే రీజియన్లో ఉన్న ఐస్బర్గ్స్ని చూసాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గ్రీన్లాండ్ లోపలికి వెళ్ళిపోతున్నాం. తెలుసు కదా మీకు, గ్రీన్లాండ్ మధ్యలో అంతా వైట్గా ఉంటుందని ఐస్ షీట్ అంటారు అనమాట దాన్ని. ఇప్పుడు మనం ఆ ఐస్ షీట్ మీదకి వెళ్ళబోతున్నాం ఈ ప్లేన్ రైడ్లోని. ఇల్లుసాట్ అనే ఊరు నుండి ఐస్ షీట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఆల్మోస్ట్ ఒక 70 kilometers లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఆ 70 kilometers మనం ప్లేన్లో వెళ్ళిన తర్వాత నుంచి మనకు ఐస్ షీట్ మొదలవుద్ది. మొత్తం వంచేస్తున్నాడు చూసారా, ఒక సైడ్కి వంచేసాడు మొత్తం. చూసారా మొత్తం అంతా ఐసే. ఇదే అనమాట స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గ్రీన్లాండ్ ఐస్ షీట్. ఎక్కడ వాటర్ అనేది కనపడదు మనకి, ఎక్కడ చూసినా ఐసే. గ్రీన్లాండ్ మొత్తం ఐస్తో కప్పుడిపోయింది అంటారు కదా, ఇదే అనమాట ఐస్ షీట్. భలే ఉంది చూడడానికి. ఈ ఐస్ షీట్ మీద మీకు కనిపించే లైన్స్ అన్నీ కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి మంచు పడతా ఉంటుంది కదా, ఆ పడిన తర్వాత మంచు కిందకు దిగిపోతూ ఉంటుంది ప్రెషర్ వల్ల.
సో ఎక్కడైతే దిగిపోయిందో అక్కడ చిన్న చిన్న హోల్స్లా ఏర్పడతాయి అనమాట. ఇవి మనకు దూరం నుంచి చూడడానికి లైన్స్లా కనపడుతున్నాయి. మనకి చూసారా ఎటు చూసిన ఐస్ కనపడుతుందా? ఇది కేవలం 10% ఆఫ్ ఐస్ అంట. మిగిలిన 90% ఆఫ్ ఐస్ ఈ ఐస్ కింద ఉంటుందంట. ఇవి పైనుంచి చూడడానికి కూడా మనకు చాలా థిక్గా ఉన్నాయండి. సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ ఐస్ షీట్స్ కింద చాలా న్యాచురల్ గ్యాసెస్ అలాగే పెట్రోలియం కూడా ఉండొచ్చని వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఏముందో ఐడెంటిఫై చేద్దాం, తవ్వుదామని చాలామంది ట్రై చేశారు, కానీ ఎవరు సక్సెస్ అవ్వలేకపోయారు. అలాగే అది తవ్వడం కూడా సేఫ్ కాదు. ఎందుకంటే ఒక్కసారి ఈ ఐస్ కరగడం మొదలైందంటే కంప్లీట్ ఐస్ కరిగిపోయిన తర్వాత సీ లెవెల్ 7 మీటర్ల పైకి లెగుస్తుంది. సో అది ప్రపంచానికి మంచిది కాదు, చాలా రిస్కీ అనమాట. అందుకే చాలా కంట్రీస్ కూడా గ్రీన్లాండ్ పరిసర ప్రాంతాల్లో డ్రిల్లింగ్ అనేది బ్యాన్ చేశారు అనమాట చాలా కంట్రీస్. ఈ మంచు కిందకి దిగి చాలా ప్రెషర్ ఫామ్ అయిపోద్ది కదా. ఒకనొక టైంలో ప్రెషర్ని ఎప్పుడైతే తట్టుకోలేకపోతుందో ఇలాంటి ఐస్బర్గ్స్ అప్పుడు సైడ్కి ఎక్స్పాండ్ అవ్వడం మొదలవుతాయి. సైడ్కి ఎక్స్పాండ్ అవుతే ఏమవుద్ది, ఆ ముక్క విడిపోయి అయ్యే మనకి ఐస్బర్గ్స్ లాగా సముద్రంలో కనబడతా ఉంటాయి అనమాట. మనం చూసాం కదా కాల్వింగ్, అది కూడా అంతే. ఎందుకంటే ఐస్ పడిన తర్వాత ప్రెషర్ ఎక్కువ బిల్డ్ అవుతూ ఉంటుంది కదా లోపల. ఆ బిల్డ్ అవి కూరుకుపోవడం ఆగిపోయి సైడ్కి ఎక్స్పాండ్ అవ్వడం మొదలవుద్ది. ఇక్కడ తెల్లగా పౌడర్లా కనబడుతుంది కదా, అదంతా కూడా యాక్టివ్ గ్లేషియర్ అనమాట. అంటే ఆ పౌడర్ ఐస్బర్గ్స్ కింద వాటర్ ఉంది. సో దానికి ఎల్లప్పుడూ మూవ్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఆ పక్కనున్న చూసారా ఒక వాల్లా కనబడుతుంది, ఆ వాల్ నుంచి ఆ పైన ఉన్నదంతా కూడా డెడ్ గ్లేషియర్ అనమాట. ఇది ఒక 40 మీటర్స్ పెర్ డే ఇటు జరుగుతూ ఉంటుంది. కిందకి జరిగినప్పుడు ఏమవుద్ది, ఆ వాటర్ ఉన్న ఏరియాకి వచ్చిన ఐస్ అంతా కూడా ముక్కలు అయిపోద్ది. సో ఆ ముక్కలు అయిందే మనకి మొన్న తిరిగాం కదా డిస్కో బేలో, ఆ డిస్కో బేలో కనబడుతుంది అనమాట. ఆ ఏరియాకి అంతా వచ్చేది ఇక్కడ నుంచి ముక్కలు అయిపోయి. ఎందుకంటే ఎవ్రీ డే 40 మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ అది కదులుతుంది కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే ఇల్లుసాట్లో ఉన్న ఐస్ ఫియోర్డ్ ప్రపంచంలోనే అతి వేగంగా కదిలే గ్లేషియర్స్లో ఒకటి. జనరల్గా ఐస్బర్గ్లు అన్నీ కూడా వైట్ కలర్లో ఉంటాయి కదా, కొన్ని ప్లేసెస్లో బ్లూ కలర్లో ఉంటుంది. అది మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఎయిర్ బబుల్స్ కంప్రెస్ అయిపోయిన తర్వాత కలర్ అలా మారిపోద్ది. సో మనకి బ్లూగా ఉంటే కనుక అది చాలా ఓల్డ్ ఐస్బర్గ్ అని అర్థం అనమాట. అలా కాకుండా మట్టిగా ఉంటే మాత్రం అది ఇంకా చాలా 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 ఓల్డ్ ఐస్బర్గ్ అనమాట. ఆ పైన డెడ్ గ్లేషియర్ అంతా కూడా సెర్మక్ కుయాలక్ గ్లేషియర్ అంటారు. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా. 2004లో దీన్ని డిక్లేర్ చేశారు. వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ గ్లేషియర్స్ ఇన్ ద వరల్డ్ అనమాట ఈ ఐస్ ఫ్యూర్డ్ వచ్చేసి. దీన్ని ఎప్పుడూ నిరంతరం అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల సైంటిస్టులకి క్లైమేట్ అనేది ఎంత త్వరగా చేంజ్ అవుతుంది, ఎంత వేగంగా మారిపోతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. అసలు దీనికి ఎండింగ్ పాయింట్ అనేది మనకు కనపడతలేదు. ఎటు చూసినా నలువైపులా మొత్తం ఐసే. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గ్రీన్లాండ్ అవతల సైడ్ ఉన్న ల్యాండ్ దగ్గర ఎండ్ అవుద్ది. మనం వెస్ట్లో ఉన్నాం, ఈస్ట్ సైడ్ ఎండ్ అవుద్ది. సో కంప్లీట్ మొత్తం ఒక చాపలా పరిచేసింది గ్రీన్లాండ్ మొత్తాన్ని, ఐస్ అంతానే. దిస్ ఈస్ ఇల్లుసాట్ ఐస్ ఫ్యూర్డ్. యునెస్కో ప్రొటెక్ట్ చేస్తున్న వాటిలో ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఇక్కడ పుట్టే ఐస్బర్గ్స్ ప్రపంచం మొత్తం క్లైమేట్ని మార్చగలిగే శక్తి కలిగి ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే బాగా మనం ఐస్ షీట్ దగ్గర ఉన్నప్పుడు అసలు మనకి వాటర్ అనేది కనిపించలేదు. ఎందుకంటే అసలు వాటర్ అనేది ఉండదు, కంప్లీట్ డెడ్ గ్లేషియర్ అని చెప్పాను కదా. చూడండి ఇప్పుడు ముందుకు వస్తున్నామా మనం, స్లోగా ఐస్బర్గ్స్ మధ్యలో వాటర్ కనబడుతుంది. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతే కంప్లీట్ వాటర్ ఉండి అక్కడక్కడ ఐస్బర్గ్స్ ఉంటాయి. ఓషన్ మొదలైపోద్ది కాబట్టి ఇంకా ఐస్బర్గ్లు చాలా తెల్లగా భలే కనబడుతున్నాయి. పౌడర్ రాసుకుంటున్నట్టున్నాయి ఐస్బర్గ్స్ అన్నీ.
ఇంత ఐస్బర్గ్లు చూసిన తర్వాత మా పైలట్ కూడా చూసారా, లేనప్పుడు ఆపేసేసి వీడియోలు తీసుకుంటున్నాడు. ఆ డెడ్ గ్లేషియర్ యాక్టివ్ గ్లేషియర్లా మారి చూసారా ఈ పాయింట్ వరకు కూడా బాగానే వస్తుందండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే పెద్ద పెద్ద ఐస్బర్గ్ ముక్కల్లా విడిపోతుంది. ఈ ఐస్బర్గ్ల పైన మనకి వర్షం నీరు, మళ్ళీ ఈ ఐస్బర్గ్లు కరిగిపోయిన తర్వాత ఫామ్ అయిన నీరు, ఇదంతా కలిసి ఒక లేక్లా ఫామ్ అవుద్ది. అది సన్లైట్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వచ్చే రిఫ్లెక్షన్ వల్ల కంప్లీట్ బ్లూ కనపడుద్ది అనమాట. చాలా ప్యూర్ వాటర్ ఇది, ఈజీగా మనం తీసుకుని తాగొచ్చు. ఎలాంటి మినరల్స్ కూడా ఉండవు అనమాట ఈ వాటర్లో అయితే. ఈ గ్రీన్లాండ్ ఐస్ షీట్ మీద ఈ ప్లేన్ రైడ్ ఎందుకు స్పెషల్ అంటే, నాకు మనం ఎడ్జెస్లో ఉన్న సముద్రాన్ని, దాని దగ్గర ఉన్న ఐస్బర్గ్స్ని, ల్యాండ్ని చూసాం. అది మనకి కనిపించేది ఆశ్చర్యపరిచిన అది 1-2% అని చెప్పాలండి. ఒక్కసారి ఈ వ్యాస్ట్ ఐస్ షీట్ని చూసిన తర్వాత ఓ మై గాడ్, నో వర్డ్స్ అనమాట. ఎంత మెజెస్టిక్గా ఉన్నాయంటే ఇవి అసలు మాటల్లో చెప్పలేను నేను. ట్రూ స్కేల్ ఆఫ్ గ్రీన్లాండ్ ఐస్ అంటే ఏంటో తెలిసింది నాకు. అలాగే సైంటిస్టుల అంచనా ప్రకారం టైటానిక్ మునిగిపోవడానికి కారణం ఏంటి, ఒక ఐస్బర్గ్ టైటానిక్ షిప్ని వచ్చి ఢీ కొట్టడం. ఆ ఐస్బర్గ్ ఇక్కడి నుంచే వచ్చిందని సైంటిస్టుల అంచనా అనమాట. ఏది ఇలులిసాట్ ప్రాంతం నుంచి. ఈ ఐస్బర్గ్స్ నార్త్ అట్లాంటిక్ ఓషన్కి కూడా వెళ్తాయి. సో ఆ నార్త్ అట్లాంటిక్ ఓషన్లో వన్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఢీ కొట్టడం వల్ల టైటానిక్ మునిగిపోయింది. కానీ సైంటిస్టుల అంచనా ప్రకారం వాళ్ళ థియరీ ఏంటంటే ఆ ఐస్బర్గ్ ఇక్కడి నుంచే వచ్చిందని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారంట. ఈ డిస్కో బేలో ఉన్న కొన్ని ఐస్బర్గ్స్ అయితే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లాంగ్ ఉండి చాలా 100 మీటర్లు థిక్ ఉంటాయి అన్నమాట. ఇదే సెర్మిర్మియోట్ వ్యాలీ, మన బ్లూ ట్రైల్ హైక్ చేసాం కదా, అదంతా కూడా ఈ కొండ మీదే. మనం అప్పుడు కింద ఉన్నాం కదా, సో కొంచెం చిన్న చిన్న ఐస్బర్గ్స్, చిన్న ఐస్ షీట్ మొక్కి చూడగలిగాం. ఫైనల్గా వచ్చేసాం. ఆల్మోస్ట్ కనిపించేదంతా ఇలులిసాట్ విలేజ్. మనం పడవలో ఉన్నప్పుడు చూసి కొంచెం చిన్నదనుకున్నాం, కానీ పర్వాలేదు, నాట్ టూ స్మాల్, పెద్దగానే ఉంది. ఇప్పుడు ల్యాండ్ అయిపోతున్నాం, ఇంకా ఆల్మోస్ట్ గమ్యానికి అయితే చేరుకున్నాం. అదంతా కూడా కొత్త రన్వే అంట, ఇంకా ఓపెన్లో లేదు. మేబీ ఫ్యూచర్లో ఓపెన్ చేస్తారంట, ఎప్పుడో తెలీదు. సక్సెస్ఫుల్గా బాగానే ల్యాండ్ అయిపోయామండి. కొంచెం కుదుపు ఉంటుందేమో అనుకున్నాను, కానీ బాగానే ల్యాండ్ చేసాడు స్మూత్గానే. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది మనోడికి. Welcome back on the ground. ఇది నేను ఎప్పుడు చూడలేదయ్యా బాబు. చూసారా, పార్కింగ్ చేయడానికి మరి ప్లేన్లో ఫీజిబిలిటీ ఉండదనుకుంటాను. గెంటుకుంటే వెళ్తున్నారు వీళ్ళు ఆ షెడ్లోకి. వెనకాల ఒక షెడ్ కనబడుతుంది కదా, షెడ్లో పార్కింగ్ చేస్తారనమాట. దీంతో పాటు ఇంకా కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి చూడండి లోపల. మనోడైతే ఏకంగా రెక్కనే ప్లేన్ వింగ్ని పట్టుకుని గెంటుతున్నాడు. మరి వింగ్ ఇరిగిపోతుందా అంత ప్రెషర్ పడితే ఏంటో. సో ఈ మినీ ప్లేన్స్ అన్నిటిని ఇక్కడ పార్కింగ్ చేస్తారంట. చాలా స్మూత్గానే వెళ్ళిపోతుంది. నేను ఇంకా ఇద్దరు మనుషులు గెంటలేరేమో అనుకున్నాను, బాగా ఎక్కువ బరువు ఉంటుందేమో అని. ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. Just pushed it, man. ఇద్దరు గెంటితే వెళ్ళిపోయిందండి అక్కడ దాకా ప్లేన్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ప్లేన్ మీద వెళ్ళడం ఎక్స్పీరియన్స్ అని కాదు, ఆ ప్లేన్ మీద వెళ్ళినప్పుడు ఆ గ్లేషియర్ని చూస్తే కొత్త పర్స్పెక్టివ్ ఓపెన్ అయింది. చాలా విషయాలు కొత్తగా తెలిసినాయి. మనం గ్రీన్లాండ్కి పశ్చిమాన ఉన్నాం. సో ఇలాంటి పశ్చిమాన అంటే వెస్ట్ సైడ్, మళ్ళీ ఈస్ట్ సైడ్ కొంచెం ల్యాండ్ ఉంటుంది మనం ఉన్నట్టుగా. మిగతా మధ్యలో అంతా అసలు ఎంత ఐస్ ముక్కలు అంటే, ఎంత ఐస్బర్గ్స్ అంటే పెద్ద పెద్దవి. నేను ఐస్ అంతా కరిగిపోతే వాటర్ లెవెల్ 7 meters పైకి లెగుస్తుంది, లేదంటే ఐస్ కరిగిపోతే ప్రపంచానికి ప్రమాదం వస్తుంది అని చెప్పినప్పుడు ఏముంటదిలే అనుకునేవాడిని. కానీ అంత ఐస్ని పైనుంచి చూసినప్పుడు, మనం ఎగ్జాంపుల్గా ఇలులిసాట్ అనే ఊరికి ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేసినా కూడా మనకి ఐస్బర్గ్స్ కనపడవు. ఎక్స్ట్రాగా అంటే ప్లేన్ బుక్ చేసుకుని మనం కావాలని ఐస్బర్గ్స్ మీదకి వెళ్ళాలి. ఐస్బర్గ్స్ మీద నుంచి ఒక ఖచ్చితంగా హెలికాప్టర్ రైడ్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. గ్రీన్లాండ్ వచ్చినప్పుడు అమేజింగ్, అల్టిమేట్, అసలు నో వర్డ్స్ అనమాట. ఆ ఫార్మేషన్స్ ఎలా ఉన్నాయంటే తిరిపోయింది. సో సక్సెస్ఫుల్ గా 2 రైడ్లు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వచ్చాం రెస్టారెంట్ కి భోజనం చేయడానికి. లంచ్ ఇది ఇప్పుడు చేస్తున్నాం. లంచ్ సాయంత్రం 5:15 అవుతుంది, 5:15. సో
ఇప్పుడు లంచ్ చేసేసి మళ్ళీ ఇంకొక 1.5 అవర్లో ఇంకో యాక్టివిటీ ఉంది, దానికి బయలుదేరిపోవాలి. ఒక గంటే ఉంది టైం మనకి ఇప్పుడు మనం భోజనం చేయడానికి. వచ్చేసింది మన లంచ్. ఇది షూటింగ్ స్టార్ అంట. ఇందులో ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. షూటింగ్ స్టార్ స్టార్టర్ ఇది. మనోడు హాలిబట్ ఎల్లో కర్రీ ఆర్డర్ చేశాడు. థ్యాంక్ యూ. ఇది హాలిబట్ ఫ్రైడ్ రైస్. హాలిబట్ అంటే ఫిష్ నిన్న చూపించాను కదా, చాలా పెద్దది ఉంది మనిషి కంట అని. అది గుడ్. ఫిష్ 2 రకాలు ఉంటాయి. ఇదిగోండి, ఇది కూడా ఫిషే. ఇదేమో ఫ్రైడ్ లా ఉంది. ఇది కంప్లీట్ గా తెల్లగా ఉంది. అసలు ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు. సప్పగా చేపలు తెచ్చి వండేసాడు ఏం వేయకుండా. వెరైటీగా ఉంది. Yeah. It's good. Yeah. Don't try. Oh. సో ఇది హాలిబట్ ఎల్లో కర్రీ. The fried rice is better. అది తెలిసి ఈ హోటల్లో థాయ్ స్టైల్ అనుకుంటాను. థాయిలాండ్ వాళ్ళు ఏం చేసినా సరే స్వీట్ అయిపోద్ది. స్వీట్గా ఉంది. సో జస్ట్ ఇప్పుడే లంచ్ చేసి ఈ రోజులో లాస్ట్ యాక్టివిటీ చేయడానికి బయలుదేరాం. ఇప్పటికే బాగా టైర్డ్ అయిపోయాం. ఎందుకంటే కంగారుగా పక్కన వేలు చూడడం కోసం ఒక 2 hours 3 hours అలా నుంచునే ఉన్నాం. నెక్స్ట్ హెలికాప్టర్ టూర్ కోసం కంగారు అయింది. భోజనమేమో టైం దొరకలేదు. చాలా లేట్గా తిన్నాం 5:30కి. ఇప్పుడు మనం చేయబోయే యాక్టివిటీ పేరు కయాకింగ్ అనమాట. ఐస్బర్గ్స్ మధ్యలో కయాకింగ్ చేసుకుంటూ వెళ్తాం. అడ్వెంచరస్. చాలా చల్లని వాటర్స్ మధ్యలో వణుకుతా చేసే కయాకింగ్ ఎలా ఉంటుందో కొంతసేపట్లో వేచి ఉండండి చూడడానికి.